గురుభ్యో నమః. ఒకరు ఏ స్థితిలో నెలకొనను వారు సమాజంలోకి వెళ్ళి కృష్ణ భక్తిని ప్రచారం చేయగలిగే దృఢ నిశ్చయాన్ని కలిగి ఉండాలి. కనీసం అటువంటి ప్రయత్నమైనా చేయాలి. అట్లు ప్రచారం చేయుటకు ప్రయత్నిస్తే వారు భగవంతునికి ఉత్తమ సేవ చేసిన వారవుతారు. మనం ఎంతటి ప్రతికూల స్థితిలో ఉన్నప్పటికీ ప్రజలకు అత్యుత్తమమైన ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించుటకు ప్రయత్నం చేయాలి. సత్యాన్ని వాస్తవంగా దర్శించిన వారు, ఆత్మ సాక్షాత్కారం పొందిన వారు సోమరిగా ఏమీ చేయకుండా ఒకచోట కూర్చోరు. వారు బయటకు వెళ్ళి ప్రచారంలో పాల్గొంటారు. ఉదాహరణకు శ్రీయుతులు రామానుజాచార్యుల వారు నారాయణ మంత్రాన్ని బహిరంగంగా ప్రజలకు చాటి చెప్పారు. ఆయన దానిని రహస్యంగా కొంత డబ్బుకు ఇవ్వలేదు. ఈ అమెరికాకు ఒక భారతీయ యోగి రహస్య మంత్రాన్ని జనులకు ఇచ్చేందుకు వచ్చినారు. మంచి మంత్రం శక్తివంతమైనప్పుడు దానిని రహస్యంగా ఎందుకు ఉంచాలి? ఎందుకు దానిని బహిరంగపరిచి అందరూ వినియోగించుకునేలా ప్రకటించకూడదు? మేము హరే కృష్ణ మహామంత్రం అందరినీ రక్షించగలని చెబుతుంటారు. అందుకే రుసుము లేకుండా జనులందరికీ బహిరంగంగా అందిస్తున్నాం. కానీ ఈ కాలంలో ప్రజలు దాన్ని స్వీకరించుటకు సిద్ధంగా లేరు. అలా కాకుండా వారు రహస్య మంత్రం కోసము యోగికి $35 ధనాన్ని చెల్లించి మంత్రాన్ని తీసుకున్నట్టుగా ఆరాటపడుతుంటారు. ఎందుకంటే జనులు మోసపోవాలి అనుకుంటారు. కానీ భక్తులు దేనిని ఆశించకుండా వీధులలో, పార్కులలో అంతటా రండి రండి హరే కృష్ణ మహామంత్రాన్ని దయచేసి స్వీకరించమని ఆహ్వానిస్తూ ఉంటారు. ఏమైనాను జనం డబ్బులను వసూలు చేసి అబద్ధాలు చెబితేనే మాత్రమే నమ్ముతారు, అనుసరిస్తారు. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఒక హిందీ సామెత ఉంది. కలియుగం ఎంతగా దిగజారిపోయిందంటే సత్యం పలికితే జనులు కొట్టడానికి వస్తారు. మోసం చేసి అబద్ధాలు చెబితే దాన్ని ఇష్టపడి అంగీకరిస్తారు. నేను భగవంతుడని చెబితే ఆ స్వామీజీ భగవంతుడు అని జనం అంటారు. ఈ కాలంలో జనులకు మీరు ఎలా భగవంతుడు కాగలరు అని ప్రశ్నించే జ్ఞానం కూడా లేకుండా పోయింది. మీరు ఎలా భగవంతుడు కాగలరు? భగవంతుడికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ఆ లక్షణాలు మీకు గలవా అని ప్రశ్నించరు. జనం ప్రస్తుతం అలా ప్రశ్నించినందుకే అలా మోసపోతూ ఉన్నారు. అందుకే ఆత్మజ్ఞానంలో నెలకొనాలి. ఆత్మ మరియు పరమాత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోయినచో మనం కూడా మోసపోతాం. నిజమైన యోగము అంటే ఆత్మ సాక్షాత్కార శాస్త్రాన్ని తెలుసుకోవడమే. యతో నిశ్చలతి మనశ్చంచల అస్థిరం తతస్తతో నియమై తదాత్మాన్యేవ వశం యనయేత్. చంచలత్వము మరియు అస్థిరత్వం కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మానవుడు దానిని అచటి నుండి తప్పక మరలించి ఆత్మవశమునకు కొని రావలెను అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ఆత్మ సంయమన యోగంలో 26వ శ్లోకంలో చెప్పారు. ఇదియే నిజమైన యోగా పద్ధతి. కృష్ణునిపై మనస్సును కేంద్రీకరించడానికి ప్రయత్నింప చూస్తే మనకు వెంటనే ఎక్కడికో వెళ్ళాలి అని మన మనసు పరిగెడుతుంది. మనము ఆ విధంగా చంచలమైన మనసును తిరిగి అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడకు అని చెప్పి తీసుకొని రావాలి. అది ఏ యోగము అంటే మనస్సును శ్రీకృష్ణుని నుండి దూరముగా వెళ్లకుండా చూసుకోవాలి. ఒక చోట కూర్చొని శ్రీకృష్ణునిపై మనస్సును కేంద్రీకరించుటకు కూడా ఒకరికి ఎంతో నిష్ఠ మరియు ఎంతో శిక్షణ అవసరం. దాని కొరకు ఒకరికి ఎంతగానో శ్రమించవలసి ఉంటుంది. ఎవరైనా ఎట్టి అభ్యాసం లేకుండా ఈ ప్రక్రియని అనుకరింప ప్రయత్నిస్తే తప్పక వారు సంశయంలో చిక్కుకుంటారు. అలా కాకుండా మనం ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నెలకొని మనం చేసే ప్రతి కర్మ శ్రీకృష్ణునికి సంబంధించిందిగా చూసుకోవాలి. మన రోజువారీ కర్మలు శ్రీకృష్ణుని కొరకే చేసేలా ఉండాలి. ఆ విధంగా మనసును శ్రీకృష్ణునిపై నెలకొల్పవచ్చును. అలా కాకుండా ముందే ఒక చాట కూర్చొని ముక్కు కనుపై దృష్టిని కేంద్రీకరించడానికి ప్రయత్నించరాదు. ఈనాటి పరిస్థితుల్లో అలాంటి యోగ సాధనలు కేవలం కృత్రిమ చర్యలు మాత్రమే. దానికి బదులుగా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అని బిగ్గరగా కీర్తిస్తూ చెప్పినా మనము మనసు దారి తప్పినప్పుడు కూడా కృష్ణ అనే శబ్ద ప్రకంపన వల్ల మనస్సు కేంద్రీకరించబడేలా బలవంతము చేయాలి. మనస్సును అన్నింటి నుండి మరల్చుటకు ప్రయత్నించిన అవసరం లేదు. సహజంగానే అది మరులను. మనస్సు శబ్ద ప్రకంపనలపై కేంద్రీకరించబడినప్పుడు మన పక్క నుండి ఏదైనా వాహనం వెళ్ళగానే అప్రయత్నంగానే మన మనస్సు అటువైపుకు మరలను. అలాగే హరే కృష్ణ మహామంత్రాన్ని జపించగలిగినప్పుడు మనస్సు అనేక విషయాలను గురించి ఆలోచించే అలవాటు
అలవాటును కలిగి ఉన్నప్పటికీ అది అప్రయత్నంగానే శ్రీకృష్ణునిపై లగ్నమగును. అస్థిరంగా చంచలంగా ఉండటం మనస్సు యొక్క లక్షణం. ఆత్మ సాక్షాత్కారం కలిగిన యోగి మనస్సును నియంత్రించాలి, మనస్సు అతడిని నియంత్రించకూడదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మనము మనస్సు ద్వారా నియంత్రించబడుతూ గోదాసులుగా మారుతున్నాం. మనస్సు మనతో ఇలా చెబుతుంది, ఎందుకు ఈ అందమైన యువతిని చూచటలేదు అనగానే మనము అటువైపుకు చూస్తాము. అది ఇలా చెప్తుంది, ఎందుకు మద్యాన్ని పుచ్చుకోకూడదు అనగానే మనం వెంటనే అలా చేయాలి అనుకుంటాం. మనసు ఇంకనూ ఇలా చెప్తుంది, ఎందుకు ఈ సిగరెట్ని పిలుచకూడదు, మనం వెంటనే అలా చేయటకు సిద్ధపడతాం. మంచి విందు భోజనం కొరకు ఆహారశాలకు ఎందుకు వెళ్ళకూడదు, ఎందుకు ఇది చేయకూడదు, ఎందుకు అది చేయకూడదు, ఇలా మనస్సు మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటుంది. మనం దానిని అనుసరిస్తూ ఉంటాం. భౌతిక జీవనం అంటే మనస్సు చేత ఇంద్రియాలు నియంత్రించబడటం. అదే అన్ని ఇంద్రియాలకు కేంద్రం. దాని చేత నియంత్రించబడడం, ఇంద్రియాలు మనస్సుకు లోబడి ఉండడం. ఎందుకంటే ఇంద్రియాల మనస్సుకు సేవకులు. యజమానిలా మారిన మనస్సును ఆజ్ఞాపించును, అటు వెళ్ళి చూడు అనగానే కళ్ళు మనసు అదే సంవత్సరం అటు చూస్తుంది. మనసు మనల్ని అక్కడికి వెళ్ళు అని ఆజ్ఞాపించగానే కాళ్ళు దాని ఆదేశానుసారం అక్కడికి వెళ్ళడం. అలా మనస్సు నియంత్రణలో లేకపోవడం అనగా ఇంద్రియాలకు అధీనమైనట్లుగా అర్థం. మనస్సును నియంత్రించకపోతే మనం ఇంద్రియాలకు లోబడి అవి కోరుకొని చోటికి వెళతాయి. ఎవరైతే ఇంద్రియాలకు వసులై ఉంటారో వారిని గోదాసులు అంటారు. గో అంటే ఇంద్రియాలు, దాస అంటే సేవకుడు. ఎవరి ఇంద్రియాలకు స్వామి కాగలరో వారిని గోస్వామి అంటారు. మనము శ్రీ రఘునాథ గోస్వామి గురించి తెలుసుకున్నాము, రూప గోస్వామి గురించి తెలుసుకున్నాం. స్వామి అంటే యజమాని, గోస్వామి అని బిరుదును కలిగిన వారు ఇంద్రియాలను జయించారు అని అర్థం. ఒకరి ఇంద్రియాలకు సేవకుడుగా ఉన్నంతకాలం అతడిని గోస్వామి లేదా స్వామి అని పిలుచుటకు వీలు లేదు. ఎవరైనా ఇంద్రియాలను జయించకుండా స్వామి లేక గోస్వామి అని బిరుదును అంగీకరిస్తే అది ఒక రకమైన మోసము. శ్రీల రూప గోస్వామి ద్వారా ఈ గోస్వామి అనే పదము నిర్వచింపబడింది. నిజానికి శ్రీల సనాతన గోస్వామి, శ్రీల రూప గోస్వామి మొదటి నుండి వారు గోస్వాములు కారు. వారు మహమ్మదీయ ప్రభుత్వంలో మంత్రులు. కానీ వారు శ్రీ చైతన్య మహాప్రభువుకు శిష్యులు అయినప్పటి నుండి వారు గోస్వాములుగా మారి చూసారా. గోస్వామి అనేది వంశపారంపర్యంగా వచ్చే బిరుదు కాదు. ఇది యోగ్యతలకు సంబంధించినది. ప్రామాణిక ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశాలను అనుసరించి ఒకరు ఆ యోగ్యతలను సాధించాలి. ఎవరైతే ఇంద్రియాలను నియంత్రించుటలో పరిపూర్ణత్వాన్ని సాధిస్తారో వారినే గోస్వామి అని పిలవాలి. అతడే ఆధ్యాత్మిక ఆచార్యుడు కాగలుగును. ఒకరు ఇంద్రియాలను నియంత్రించినంత వరకు అతడు కపట గురువుగానే మిగిలిపోవును. హరి ఓం తత్సత్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.